నమస్తే. మహారాష్ట్రలో కింగ్ ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. మరాఠా గడ్డపైన ఏ పార్టీ జెండా పాతనుంది, ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు, ఎవరిది అసలైన శివసేన అనేది ప్రజలు తేల్చే సమయం వచ్చింది. జార్ఖండ్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపైన ఎవరి అంచనాలు ఎలా ఉన్నా పార్టీలు మాత్రం గెలుపు ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. తరువాత ఈవీఎంలను లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం కల్లా ఫలితాలపై క్లారిటీ రానుంది. రెండు రాష్ట్రాలతో పాటు 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు జరగడంతో వాటి ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ప్రధానంగా మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. మహారాష్ట్రలో 66% పోలింగ్ నమోదయింది. 30 ఏళ్ల తరువాత మహారాష్ట్రలో అత్యధిక శాతం పోలింగ్ నమోదయింది. 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో మహాయుతి కూటమి అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు. బీజేపీ, ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ మహాయుతిగా ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ కలిసి ఎన్నికల బరిలో నిలిచాయి. ఇక బీఎస్పీ 237 చోట్ల, ఎంఐఎం 17 స్థానాల్లో పోటీ చేసింది. 156 మంది పార్టీలకు చెందిన రెబెల్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కులగణన, రిజర్వేషన్లు, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో పోలింగ్ జరిగింది. జార్ఖండ్లో 67.74% పోలింగ్ నమోదైంది. జార్ఖండ్లో ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సిపిఐ-ఎంఎల్ కలిసి పోటీ చేశాయి. ఎన్డీఏ కూటమిలో బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు కలిసి బరిలో నిలిచాయి. 81 స్థానాలున్న జార్ఖండ్లో మ్యాజిక్ ఫిగర్ 42 సీట్లు. జార్ఖండ్లో అక్రమ చొరబాట్లు, రిజర్వేషన్లు, జేఎంఎం అవినీతి, రైతుల పంటలకు మద్దతు ధరలు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు ప్రధాన అంశాలుగా నిలవబోతున్నాయి. వయనాడ్ ఉప ఎన్నికల ఫలితం కూడా మరికొన్ని గంటల్లో రానుంది. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకొచ్చిన ప్రియాంక గాంధీ వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. గెలుపుపై ప్రియాంక గాంధీ గంపెడాసలు పెట్టుకున్నారు. వయనాడ్లో 64.72% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్ర, జార్ఖండ్లో గెలుపుపై ఎన్డీఏ, ఇండియా కూటములు ధీమాతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా లేక తలకిందులవుతాయో చూడాలి మరి.